మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. లేదు, ఈరోజు పిల్లలకు సంబంధించి జనవరి నుంచి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కు సంబంధించిన విద్యా దీవెన సొమ్ము మామూలుగా మేలో ఇవ్వాలి. తన ప్రభుత్వం వచ్చింది జూన్లో వెంటనే అది ఇచ్చేయాలి. ఇంతకుముందు కోడ్ అనుకుంటే కోడ్ తర్వాత వచ్చిన తర్వాత ఇవ్వాలి. ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చికు సంబంధించిన క్వార్టర్ పెండింగ్, ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన క్వార్టర్ పెండింగ్, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా క్వార్టర్కు సంబంధించి 3 క్వార్టర్లకు సంబంధించిన విద్యా దీవెన సొమ్ము పెండింగ్. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి 3 నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన సొమ్ము ప్రతి అమ్మ ఖాతాలోను, ఆ పిల్లాడి ఖాతాలోను, ఆ పాప ఖాతాల్లోనూ, ఇద్దరి జాయింట్ అకౌంట్లోనూ నేరుగా పడిపోయింది. ఈ రోజు విద్యా దీవెన 3 క్వార్టర్లకు సంబంధించి బిల్స్ పెండింగ్ ఉన్నా పట్టించుకునే నాతుడు లేడు. వసతి దీవెన ఇవ్వాల్సింది ఇవ్వకుండా అది కూడా బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. షెడ్యూల్ ప్రకటించమని చెప్పారు, చర్య తీసుకునే విధంగా షెడ్యూల్ ప్రకటించమని చెప్పారు. మరి సెక్రటరీ గారిని డైరెక్ట్ చేశారు. దాంట్లో ఈ యొక్క ఇమీడియట్గా మరి స్పీకర్ గారు ముందు మరి యొక్క పిటిషన్స్ అన్ని ముందు పెట్టి 4 వీక్స్ లోపల షెడ్యూల్ ప్రకటించకపోతే సుమోటోగా తీసుకొని హైకోర్టే దీనిపైన చర్య తీసుకుంటుందని చెప్పడం జరిగింది. దాంట్లో కూడా చాలా చాలా చక్కగా విత్ డ్యూ రిగార్డ్స్ టు ది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కింద అసెంబ్లీని గౌరవిస్తూ, అంటే లెజిస్లేచర్ని గౌరవిస్తూ మరి చక్కటి నిర్ణయాన్ని ఇచ్చింది. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశం అంతా కూడా దీన్ని స్వాగతించిన ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అయితే మేము కూడా మా బాధ్యతగా పిటిషనర్స్గా తప్పకుండా మరి స్పీకర్ గారి కార్యాలయంలో సెక్రటరీ గారికి ఈరోజు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి తక్షణం మరి కాలయాపన చేయకుండా మళ్ళీ ఇంకా దీంట్లో లూప్ హోల్స్ వెతికే విధంగా, కాలయాపన చేసే విధంగా, మాకు ఇంకా కంప్లీట్ మాకు జడ్జిమెంట్ రాలేదనే విధంగా మేము చూస్తూ ఉన్నాం. 2 రోజులు చూస్తూ ఉన్నాం. బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మరి వ్యక్తులు, మరి అసెంబ్లీ వ్యవహార శాఖ మంత్రి ఉన్నటువంటి, అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి స్టేట్మెంట్ కానివ్వండి, మరి అదేవిధంగా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి స్టేట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఇంకా మాకు జడ్జిమెంట్ కాపీ రాలేదు అని ఏదో దీన్ని టైంపాస్ చేసే విధంగా వాళ్ళ యొక్క మాటలు కనపడతా ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఇలాంటి, అంటే ఎప్పుడైతే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే కానీ ఎంపీగా ఎన్నికబడ్డప్పుడు ఇమీడియట్గా ఆ మూమెంట్ ఉండే వారికి సర్టిఫికేట్ ఇచ్చేసి ఈ రకంగానైతే అన్ని మరి హోదాలు అన్ని యొక్క అవకాశాలు కల్పిస్తారు. అదేవిధంగా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కావాల్సిన బాధ్యత మరి స్పీకర్ గారి కార్యాలయం కానీ స్పీకర్ గారి పైన ఉంది. కాబట్టి వారిని గుర్తు చేయడానికి తప్పకుండా మరి తక్షణం దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది. మేము మొన్న కూడా మాట్లాడినప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేశాం. కేవలం 4 వారాలు ఉన్నది కాబట్టి 4 వారాలు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా షెడ్యూల్ ప్రకటిస్తే మన శాసనసభ అంటే లెజిస్లేచర్ యొక్క గౌరవాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. దీని యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క ప్రతిష్టని, దాని యొక్క స్పిరిట్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా గతంలో మేము బీఆర్ఎస్ పార్టీస్ డిమాండ్ చేశాం, మిగతా 7 సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కూడా ఆల్రెడీ స్పీకర్ గారి కార్యాలయంలో ఆల్రెడీ స్పీకర్ గారికి మా అందరి చేతుల మీదుగానే అందరం శాసనసభ బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. बहुत गंभीर और पूरे देश के लिए विचारणीय है। वे भारत के इतिहास के पहले नेता प्रतिपक्ष बने हैं जिन्होंने किसी घोषित भारत विरोधी सांसद के साथ मुलाकात करके अपने मधुर मनोभावों की अभिव्यक्ति की है। अमेरिकी सांसद इलान उमर, जो भारत विरोधी वक्तव्यों और स्टैंड के लिए विख्यात कुख्यात हैं, जिनके की विषय में एक सर्वविदित सत्य है
कि पाकिस्तान गवर्नमेंट के द्वारा ले जाए गए उन चुनिंदा अमेरिकी सांसदों में से एक थी जिन्हें पाक अधिकृत कश्मीर में ले जाकर पाकिस्तान की गवर्नमेंट की तरफ से विजिट कराया गया था। ये अनेक मौकों के ऊपर ऐसे बयान दे चुकी हैं जो सीधे मुस्लिम ब्रदरहुड और आईएसआई के लिए प्रत्यक्ष अथवा परोक्ष रूप से सहानुभूति दर्शाते हैं। राहुल गांधी जी भारत के इतिहास के पहले नेता प्रतिपक्ष बन चुके हैं जिनका नाम एक समय पर पाकिस्तान ने संयुक्त राष्ट्र संघ में भारत विरोधी अपने वक्तव्य में प्रयोग किया था, और आज अपने उनके भारत विरोधी मित्रों की श्रृंखला में एक और उपलब्धि राहुल गांधी को प्राप्त हुई है। ही हैज फर्दर एडेड अनदर फेदर टू हिज कैप ऑफ एंटी इंडिया फ्रेंड्स, जब पन्नू ने उनकी तारीफ की है, यानी पाकिस्तान से लेकर पन्नू तक के और ऐलान उमर तक उनकी तारीफों में जो पुल गढ़े जा रहे हैं, उसमें एक नया नाम और भी है। ये जनाब हैं मुशफिकुल फजल। ये वो पत्रकार हैं, आप सबको ध्यान हो, जिन्होंने व्हाइट हाउस की प्रेस कॉन्फ्रेंस में और यूएन स्पोक्स पर्सन से अरविंद केजरीवाल के बारे में, अरेस्ट के बारे में सवाल पूछा था। ये है वो महोदय। अब आइए साहब, और ये महोदय जो हैं, देखिए कितने मधुर भाव से सेल्फी ले रहे हैं राहुल गांधी जी के साथ। और राहुल गांधी जी और उनके चच्चा जो बता चुके थे कि वेस्ट वाले अरब से आए हैं और नॉर्थ वाले यूरोप से आए हैं, ईस्ट वाले चाइना से आए हैं, दक्षिण भारत वाले अफ्रीका से आए हैं, ये चतुर्दिक प्रतिभा के धनी जो इनके सैम हैं, उनके साथ ये बैठे हुए हैं। अब ये ऐलान उमर के साथ मुस्कुराहट बिखेरती हुई और हर भारतवासी को दिल को चीरती हुई यह तस्वीर है। इस विजिट में उन्होंने कुछ ऐसे शब्दों का प्रयोग किया है जिस पे मैं पूरे देश का ध्यान आकर्षित करना चाहूंगा। ये वर्ड्स उनकी डिफरेंट स्पीचेस में आए हैं। आई डोंट वांट टू लिव इन इंडिया, I doesn't value skilled people, I doesn't have the freedom of faith, Indians, as in India there are hateful peoples, Indians doesn't allow the different languages, Indian identity is not acceptable, Indian society is casteist, Indians social media influencers are for UC only, और सेपरेटिस्ट और जो कश्मीर में टेरर के परपिट्रेटर थे उनका समर्थन है। अब यहां पर मैं एक बात थोड़े दुख के साथ कहना चाहूंगा। मित्रों, आज 11 सितंबर है। 11 सितंबर का दिन दो चीजों के कारण विश्व और भारत के इतिहास में अविस्मरणीय है। एक बहुत दुखद याद जुड़ी हुई है 11 सितंबर से 9/11, और इस समय संयोग से राहुल गांधी अमेरिका की धरती पे हैं। मैं पूरे भारतवासियों को याद दिलाना चाहता हूं कि 9/11 के जो प्राइम एक्यूज थे खालिद शेख मोहम्मद और मोहम्मद अट्टा, कोई पॉलिटिकल पार्टी दिखाइएगा जिसने उनके पक्ष में सहानुभूति का बयान जारी किया हो, कोई टीवी चैनल दिखाइएगा जिसने 9/11 के बाद इन लोगों के पक्ष में सहानुभूति दिखाई हो, कोई पॉलिटिकल पार्टी बताइएगा जो अमेरिका के इतिहास का सबसे बड़ा सिक्योरिटी लैप्स, जो अमेरिका के इतिहास का सबसे बड़ा इंटेलिजेंस फेलोर, जिसने उस सरकार के ऊपर उंगली उठाई हो कि इंटेलिजेंस फेलोर था और सिक्योरिटी लैप्स था। ना, बल्कि पूरे अमेरिका ने और उनकी सारी पॉलिटिकल पार्टी ने फर्म रिजॉल्व किया। जॉर्ज बुश जो रिपब्लिकन थे, उन्होंने कहा कि हम ओसामा बिन लादेन को मारेंगे, और बरक हुसैन ओबामा जो कि डेमोक्रेट थे उस काम को अंजाम दिया। आज भारत में अगर उसके समकक्ष जो भारत की संसद पे हमला हुआ, जिसके लिए सर्वोच्च न्यायालय ने
रेयरेस्ट क्राइम शब्द का प्रयोग किया है अपने जजमेंट में, आप जाके चेक कर सकते हैं अफजल गुरु की हैंगिंग के बारे में। 7 साल उसकी हैंगिंग रुकी रही और आज भी जम्मू कश्मीर चुनाव में कांग्रेस के मुख्य सहयोगी दल कहते हैं कि अफजल गुरु की हैंगिंग गलत थी और ये राहुल गांधी अफजल की पहली बरसी पर టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పెదనాన్న అయినటువంటి వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు. ఈ యువకుడు 33 సంవత్సరాల వయసున్న ఈ యువకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు. రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రచారం చేసిన వ్యక్తి. ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి ఎక్కడున్నాడు? ఈరోజు గుంటూరు జైలుకెళ్ళి నందిగం సురేష్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, నీకు తమ్ముడు వరుసయ్యే, నీ కోసం పనిచేసిన, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కోసం నిలబడ్డ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో హైదరాబాద్లో సిటీ న్యూరో హాస్పిటల్లో 5 రోజుల నుంచి కోమాలో ఉన్న మాట నిజమా అబద్ధమా? నీ కోసం పనిచేసిన అభిషేక్ రెడ్డి, నీ కుటుంబ సభ్యుడైన అభిషేక్ రెడ్డి పులివెందుల నుంచి నీ కుటుంబంలో ఉన్న మీ బాబాయిలు, మీ పెదనాన్నలు, మీ బంధువులందరూ, అంటే అవినాష్ రెడ్డి కుటుంబం, అలాగనే వైఎస్ కుటుంబంలో ఉన్న దాదాపు అందరూ హైదరాబాదు వెళ్ళి హైదరాబాదులో ఎప్పుడైతే ఒకప్పుడు నువ్వు కోడి కత్తికి ఎక్కడైతే చికిత్స చేయించుకున్నావో అదే హాస్పిటల్లో, సిటీ న్యూరో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే నువ్వు కానీ నీ భార్య కానీ వెళ్ళి పరామర్శించారా? విజయవాడ వరద బాధితుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే లక్ష్యంతోనే నువ్వు వచ్చావు. అలాగే నందిగం సురేష్ విషయంలో అమరావతి విధ్వంసంలో కానీ, ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేసే కుట్రలో కానీ నువ్వు రూపొందించిన ఒక నేర ప్రణాళికకి అమలు చేసే నీ పార్ట్నర్ ఇన్ క్రైమ్ కాబట్టి నందిగం సురేష్ కోసం ఈరోజు బయటకు వచ్చావు. ఇప్పుడు అందరూ ఆలోచించాలి, కుటుంబ సభ్యుడు కోమాలో ఉండి 5 రోజుల నుంచి చావు బతుకుల్లో ఉంటే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పులివెందుల్లో ఉన్న, బెంగళూరులో ఉన్న, ఇతర ప్రాంతాల్లో ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులందరూ వెళ్ళి పరామర్శించి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి కానీ భారతి కానీ ఎందుకు ఇద్దరిని చెప్పాల్సి వస్తుందంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరి పని ఏంటంటే, భారతీయది రాత, జగన్ది కోత. భారతి రాస్తుంది, ఏమని రాస్తుంది? ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ని ఢీకొట్టిన ఆ పడవ యజమాని ఉషాద్రి లోకేష్ గారి సన్నిహితుడు అని భారతి రాస్తుంది. అసలు ఈ ఉషాద్రి అనే వ్యక్తి లోకేష్ గారిని కలిసిన సందర్భం ఏంటంటే, లోకేష్ గారు మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజల సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుస్తున్నారు.
ప్రజా దర్బార్లో ఎవరైనా రావచ్చు, అందరూ వస్తున్నారు. దానికి సాక్ష్యం ఏంటంటే ఈ పడవల యజమాని అయినటువంటి ఉషాద్రి ప్రజా దర్బార్కు వచ్చి లోకేష్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆ పడవల వాళ్ళ సమస్యల గురించి చెప్పుకొని వెళ్ళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వెళ్ళటం వల్ల దాన్ని సస్పెండ్ పెడుతుంది. అలా సస్పెండ్ పెట్టిన దాన్ని తిరిగి మళ్ళీ వెంటనే వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం ఇచ్చి ఉంటే ఇంత ఆలస్యం అయి ఉండేది కాదు. మా ప్రభుత్వం రాగానే దీనికి సంబంధించిన రివ్యూ మొదలుపెట్టి వెంటనే దీనికి సంబంధించిన ఎందుకు ఆగింది అనేటువంటి సమాచారం తెలుసుకొని ఈ ఎన్జిటి క్లియరెన్స్ తెచ్చుకోకపోతే ప్రాజెక్టు కట్టడం అనేది ముందుకు పోదు కాబట్టి వెంటనే ఎన్జిటి క్లియరెన్స్ తెచ్చుకోవడం కోసం కావాల్సినటువంటి పబ్లిక్ హియరింగ్ ఫిబ్రవరి 20వ తారీఖున పబ్లిక్ హియరింగ్ ఇక్కడ కండక్ట్ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని ఎన్జిటి వారు సబ్మిట్ చేసి జూలై 5 కల్లా ఈసీ క్లియరెన్స్ తీసుకొని వచ్చి త్వరితగతిన ఈ పనులు ముందు తీసుకొని పోవటం వల్ల ఈరోజు మనం ఇవాళ ఆయిల్ సింక్రనైజేషన్ సంబంధించినటువంటి టర్బైన్ని ఈరోజు స్విచ్ ఆఫ్ చేసుకోగలిగాం. ఈ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, గత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ నిత్యం దీన్ని మానిటర్ చేస్తూ వారానికి ఒక్కసారి రివ్యూ చేసుకుంటూ ఆ రివ్యూ ప్రక్రియలో జరగాల్సిన పనులకు సంబంధించి అంతిమంగా పూర్తిగా ప్రొడక్షన్ ఏనాటి వరకు రావాలో దానికి సంబంధించిన నిర్ణయానికి కూడా లెక్కగట్టి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసి ఈ వారం లోపల ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలని డేట్స్తో సహా సహేతుకంగా సైంటిఫిక్ గా నిర్ణయించి రెగ్యులర్ గా దీన్ని రివ్యూ చేయటం వల్లే దీన్ని మనం ఈరోజు సాధించుకోగలిగాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మేము పెట్టుకున్నటువంటి పూర్తి ప్రొడక్షన్ 31 మార్చ్ 2025 కల్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్ లో కూడా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది మేము పెట్టినటువంటి టార్గెట్. ఆ డేట్ అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 5 యూనిట్స్ సంబంధించి తీసుకున్నటువంటి చర్యలో భాగంగా వాటి కాలక్రమేణా ఆ జరిగే పనులు, సివిల్ వర్క్స్ సంబంధించిన పనులు, అట్లాగే రైల్వే వర్క్స్ కూడా, ఎందుకంటే బొగ్గు రవాణాకు సంబంధించి తక్కువ ఖర్చుతో రవాణా జరిగి దీని కాస్ట్ కూడా ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న మేరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గించుకోవడం కోసం రైల్వే వర్క్స్ కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ పూర్తి చేసే లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేసుకోగలిగి ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు 2400 మెగావాట్ యూనిట్లు 2400 మెగావాట్లు 3 యూనిట్లలో ప్రొడక్షన్ ని ఈ సంవత్సరం చివరి నాటికి డిసెంబర్ 2024 నాటికల్లా ప్రొడక్షన్ లో తీసుకొని రావాలని టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆ తర్వాత నందిగామ సురేష్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీ. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ముఖ్య కుట్ర పొందిన వాళ్ళలో ముఖ్య వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఆయన నందిగామ సురేష్. ఈరోజు ఆయన కటకటాల పాలవడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ కోమటి రామ్మోహన్, ఉషాద్రి వీళ్ళంతా పక్కా వైసీపీకి చెందినవారు కాదా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. మీరు చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇలాంటి విపత్తులు సంభవించిన రోజు మేము ఆ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండామని చెప్పి మేము ఒక పక్కల కష్టపడి పనిచేస్తూ ఉంటే నీ యొక్క నాయకులు చేస్తున్న రాద్ధాంతం ఏం చెప్తున్నా మేము ముందరికి తీసుకొస్తున్నాం.
ఆ రోజు గుంటూరు జిల్లాకు సంబంధించిన పడవలు ఏవైతే 3 పడవలు సుమారు ఒక్కొక్క పడవ 50 టన్నులు ఉంటుంది, 120 టన్నుల పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ యొక్క కౌంటర్ గేట్స్ను ఢీకొన్నాయంటే ఒకసారి అందరూ గమనించాలా. ఇవి ఎక్కడ ఫస్ట్ నిలబెట్టడం జరిగింది, ఎక్కడికి వర్షం తర్వాత ఎక్కడికి వచ్చాయంటే ఒకసారి ఆలోచించాలా. ఎవరైతే మేము ముందు చెప్పామో ఆ నాయకుల యొక్క అనుచరుల యొక్క ఈ 3 బోట్లను దుర్మార్గంగా ఒక కుట్రతో ఈ రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజ్ను కూల్చేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన తేవాలని ఒక కక్ష కుట్రతోనే అవి ఢీకొట్టడం జరిగింది. ఆ 3 గేట్ల ఆ 3 కౌంటర్ వెయిట్స్ ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా డ్యామేజ్ తెచ్చే పరిస్థితి కూడా చేసింది ఎవరన్నంటే ఈ వైసీపీ వాళ్ళు కాదని మేము అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు ఎలా చూస్తున్నాడో ఇక్కడ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. కేవలం 2 రోజుల్లోనే ఆ కౌంటర్ వెయిట్ స్థానాల్లో కొత్తవి తెచ్చి మరమ్మతులు చేయించిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని ప్రజలకు నేను చెప్తా ఉన్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సిగ్గు శరం ఉంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఏ రోజైనా వ్యవహరించావని నేను అడుగుతున్నా. ఇక్కడ ప్రజల కష్టాల్లో ఉంటే నువ్వు 2 రోజుల్లో ఒక 20 నిమిషాలు కూడా ప్రజల కోసం ప్రజల యొక్క కష్టాల గురించి ఆలోచించే టైం నీకు లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు 2 సంఘటనల్లో ఎవరైతే దోషిగా ఉన్న నందిగామ సురేష్ కోసం నీ మాజీ ఎంపీ ఆయన కోసం నువ్వు హడావుడిగా బెంగళూరు నుంచి ఈరోజు గుంటూరు జైలుకి వచ్చి ఆయన ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్టు నువ్వు వచ్చి అక్కడికి వచ్చి పరామర్శించడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ లక్షలాది మంది ప్రజలు 12 రోజుల నుంచి ఈ భారీ వర్షాల వల్ల కష్టాలు అనుభవిస్తుంటే నీకు ఆ ఆకలి కేకలైతేనే మా కష్టాలైతే నీకు పట్టవని ఆయన మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు గురువింద గుంది సామెత ఏమైతే ఉందో అది నువ్వు పాటిస్తా ఉన్నావు. నీ సొంత జిల్లా నువ్వు ఏ ప్రాంతంలో అయితే పుట్టావో ఆ ప్రాంతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు పింఛా ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే అక్కడ 100 మందికి పైగా చనిపోతే ఈ రోజుటికి నువ్వు వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపాను పోలేదు, వాళ్ళ కష్టాలు పట్టించుకున్న పాపాను పోలేదు. ఈరోజు మా ప్రభుత్వం విజయవాడకు 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా వర్షపాతం నమోదయ్యి ఇక్కడ ఈ సమస్యలు వచ్చింటే మా ముఖ్యమంత్రి గారు 12 రోజుల నుంచి ఆయనే ఇక్కడ ఎక్కడైతే అది జరిగిందో ప్రతి ఒక్క రోజు క్షేత్రస్థాయిలో నియోజకవర్గ నాయకులైతేనేం, మినిస్టర్లు అయితేనేం, ఎమ్మెల్యేలు అయితేనేం అధికారులందరినీ మోహరించి ప్రజల కష్టాల్లో నేనున్నానంటూ సేవ